బైబిల్లో ఒక వాక్యం చదువుకుందాం. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుడు మన మనవులు అంగీకరించి ఈ నూతన మందిరము కట్టుకోనికి ప్రభు సహాయం చేశాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశములు అయ్యా నీ స్వాధీనములో ఉన్నవి. అనేక దినముల నుంచి ప్రార్థన చేశాం, అనేక దినముల నుంచి ఆశించాం, అనేక దినముల నుంచి ఎదురు చూచాం. ప్రభా, ఇక్కడ పాకలో ప్రార్థన చేశాం. ఈ మందిరం కట్టడానికి అయ్యా మీరు సహాయం చేశారు. మీ ఆత్మతో నింపండి, మహిమతో నింపండి, శక్తితో నింపండి, కృపతో నింపండి, కనికరంతో నింపండి, దయతో నింపండి. సహాయం చేసి మహిమ పొందండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో